తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ మంత్రి నారాయణ. నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ దగ్గర నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. భోగిని వెలిగించి ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి అందరి జీవితాల్లో భోగ భాగ్యాలతో పాటు సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు వారందరికీ అతి ప్రీతిపాత్రమైన అతి ముఖ్యమైన పండగ భోగి సంక్రాంతి. ఈ భోగి పండుగ రోజు ఈరోజు నెల్లూరులోని స్మార్ట్ స్ట్రీట్ ఏరియాలో అంటే దాదాపు 120 మంది మహిళలు వారు సొంతగా వ్యాపారాలు చేసుకుని ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వారందరితో కలిసి ఈరోజు ఈ ఏరియాలో భోగి చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ భోగి సందర్భంగా నెల్లూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలు వేశారు. వాటి చుట్టూ చేరి ఆడి పాడుతున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి మంటలు వేసి సందడి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలు వేసి పాత వస్తువులను అందులో వేస్తూ కొత్త ఆరంభానికి స్వాగతం పలికారు. పాత కష్టాలు, బాధలు, చెడు ఆలోచనలను వదిలిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భోగి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా వీధి వీధిన వాడవాడిన అటు గ్రామాల్లో కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజైన భోగి వేడుకలు అయితే వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ పల్లెల్లోనూ పట్టణాల్లో కూడా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలకు అంకురార్పణ చేశారు. 3 రోజులు జరిగే పెద్ద పండుగగా చెప్పుకునేటువంటి సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున అటు ప్రజలు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాకి ఎవరైతే బయటికి వెళ్ళినటువంటి వారు కూడా వచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు? ఏంటి అసలు ప్రాముఖ్యత? సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటామండి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా దేశం నాలుమూలల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను సంక్రాంతి సందర్భంగా అందరూ ఇంటికి చేరుకుంటారు. ఏ ప్రయాసాలకు వచ్చి రిజర్వేషన్లు దొరకకపోయినా ప్రయాసాలకు వచ్చి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి అందరూ కొత్త బట్టలు అన్నీ కొత్త అవకాశం ఉన్నంత వరకు కొత్త బట్టలతో కొత్త వస్తువులు కొనుక్కొని చేస్తారు. ఈ భోగి రోజు ఉన్న ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగిలో వేసి తన పాత జ్ఞాపకాలని పాత మలినాన్ని అన్నీ కూడా భోగిలో వేస్తారు. కొత్తగా ఆస్వాదిస్తారు. ఇక్కడి నుంచి కొత్త జీవితం రావాలని, కొత్తగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సంక్రాంతిని పెద్ద హిందువులకి ప్రధాన పండుగగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటేనే ఎక్కువగా పెద్దల పండుగ అంటారు, పెద్దలు ఎక్కువగా గౌరవిస్తారు. ఈసారి చూస్తాను అందరూ యూత్ అంతా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సంక్రాంతి సంబరాలు కానీ సెలబ్రేషన్స్ కానీ? ప్రస్తుతం ఉండే ఈ ఫాస్ట్ కల్చర్లో ఈ సొసైటీలో పిల్లలందరూ దట్టు ఇంత చిన్న పిల్లలు యూత్ అందరూ ఇలా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం వలన మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అయ్యి చాలామంది ఈ భోగి సంక్రాంతి వీటి వాల్యూస్ కానీ వీటి స్పెషాలిటీస్ కానీ తెలియకుండా ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్, మేమందరం కలిసి చేసుకుని ఇన్స్పిరేషన్గా ఉండాలని మేము ఫీల్ అవుతున్నాము. అటువంటి భోగి ప్రజలందరికీ భోగ భాగ్యాలను ప్రసాదించాలని ఆశీర్వచనాలు భోగేంద్ర సాయిని ఆశీర్వచనాలు అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? మీ ఇంట్లో చిన్నప్పటి నుంచే చూస్తూ ఉంటారు కదా? చిన్నప్పటి నుంచి నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో అయితే మా డాన్స్ వలన కావచ్చు, మాకుండే ఆర్ట్ వలన కావచ్చు, మా పేరెంట్స్ మాకు వీటి వాల్యూస్ అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటాము, దానివల్ల యూజెస్ ఏంటి, చేసుకోకపోవడం వల్ల నెగిటివ్స్ ఏంటి, అవన్నీ చెప్పి పెంచారండి. ప్రతి సంవత్సరం తప్పకుండా మేము భోగిని వేస్తాము. భోగి వేసి భోగి తర్వాత ఆ బూడిదని మేము విభూదిగా మేము తలచి విభూది పెట్టుకుని మనలో ఉండే ఆ బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ పోయి గుడ్ క్వాలిటీస్ అన్నీ ఈ సంవత్సరం నుంచి రావాలని మేము కోరుకుని దండం పెట్టుకుంటాము. అలాగే సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం కావచ్చు. సంక్రాంతి రోజు అందరూ ఇప్పుడు వచ్చే
ఫాస్ట్ కల్చర్లో అందరూ బయట పండుగలకు ముగ్గులు వేస్తూ అవన్నీ చేస్తారు ఇంగ్లీష్ పండుగలకు. కానీ సంక్రాంతికి గొబ్బెమ్మ పెట్టడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది చాలామంది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మన ఇంటి ముందు ముగ్గేసి గొబ్బెమ్మ పెట్టి సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే సాయంత్రం పెద్దలకు దండం పెట్టి సంగమయ్య స్వామి పూజ అనొచ్చు, ఇవన్నీ చేసుకుంటాం. అలాగే కనుమ రోజు ఫ్యామిలీ అందరూ కలిసి అందరూ కూర్చొని భోంచేసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 3 days ఒక పెద్ద ఫెస్టివల్లా జరుపుకుంటామండి. సంక్రాంతి సందర్భంగా అటు గ్రామంలో ఏదైతే బయటికి వెళ్ళినటువంటి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు కూడా అందరూ కూడా శ్రీకాకుళం జిల్లాకు వచ్చి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నారు. ఏదైతే భోగి మంటల్లో తమ మంట వేస్తే పాత తాలూకా యొక్క చెడంతా పోయి కొత్తదనం వస్తుంది. అటు సూర్యుడు కూడా మకర రాశిలో ప్రవేశించడం, ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించడంతో ఈ సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలకైతే పూర్తిగా ప్రజలంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎక్కడికెక్కడ అటు సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలు కానీ సాంప్రదాయ ఆటలు కానీ అన్నీ ఆడుతూ అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ప్రతి గ్రామం కూడా కలకల్లాడుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో అంటేనే వలస ప్రాంతంగా చెప్తారు. కానీ వలస వెళ్ళిన వారంతా కూడా తమ వాళ్ళు ఎక్కడున్నారో అని తిరిగి తమ ఇంటికి చేరుకుని సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కెమెరామెన్ సుజాత బాలు, ఎన్టీవీ, శ్రీకాకుళం జిల్లా. ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె ప్రాంతాల్లో ఊరువాడ భోగి మంటలు వేసి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన ఇంటి వద్ద భారీ భోగి మంట వేసి ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఘనంగా జరుపుకోవాలంటున్న చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భోగి పండుగ పర్వదినాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలంతా కూడా ఘనంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచి కూడా భోగి పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకున్నారు. ఇదే సందర్భంలో దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున భోగి పర్వదిన వేడుకలు అయితే కూడా జరుగుతున్నాయి. మొత్తానికి సంబంధించి భోగి పర్వదిన సంబంధించి కూడా అందరూ కూడా ఉదయాన్నే వేకువజామునే భోగి పర్వదినాన్ని చేస్తున్నారు. అంటే భోగి పండుగ యొక్క విశిష్ట ప్రాధాన్యత, అలాగే భోగి పండుగలో ప్రతి సంవత్సరం కూడా పాత వస్తువులను భోగి మంటలో వేసి అటు కొత్తదనానికి స్వాగతం పలికే విధంగా ఈ భోగి పండుగనైతే కూడా ఆశీర్వదిస్తారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడుతుంది. సార్, ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భోగి పండుగ నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ సంవత్సరం అంటే ఏ విధంగా ఉంది? ఏ విధంగా మీరు ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఉంటారు మొత్తం భోగి పండుగ సంబంధించి? ఈ సంవత్సరం ఎలా ఉంది? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా అట్టహాసంగా ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ జరగబోతా ఉన్నాయి. ప్రస్తుతం మనం భోగి వేడుకల్లో ఉన్నాం. మీ అందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని విధాలుగా కూడా మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చి ఈ రాష్ట్రానికి మేలు జరగాలని, శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం భోగి సందర్భంగా మీరు ఏదో ఒక థీమ్ని అయితే కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం పాత వస్తువులన్నీ కూడా భోగి మంటలు వేసి కొత్త వస్తువులు, అలాగే రాష్ట్రం సంబంధించి కూడా ఏ విధంగా జగన్ దొంగ కోటి సంతకాలు ప్రతులు ఉన్నాయి. వాటిని కూడా కొద్దిసేపు ఆగిన తర్వాత ఈ భోగి మంటలు వేసి కాలుస్తాం. ఎందుకంటే నిజంగా పెట్టిన సంతకాలు కావు కాబట్టి ఆ ప్రతులను దీంట్లో వేస్తాం. అంటే ముఖ్యంగా భోగి సందర్భంగా అంటే ప్రజలకి ఏం చూపిస్తారు ప్రతి సంవత్సరం? అంటే మన సాంప్రదాయం, సంస్కృతికి సంబంధించి కూడా ఈ 3 రోజుల పండుగ సంబంధించి భోగి పండుగ యొక్క దానికి ఏ విధంగా పిలుపు? సంస్కృతిని, సాంప్రదాయాన్ని గత పూర్వీకుల కాలం నుండి వస్తున్నటువంటి ఏమైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాల్ని కొనసాగించవలసిందిగా ఏ రకమైనటువంటి వివాదాలకు కానీ ఇంకొక దానికి కానీ తావు లేకుండా దాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి అటు భోగి పర్వదినానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏకువజామునే అందరూ కూడా ప్రతి సందున కూడా భోగి మంటలను వేసి కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి భోగి పండుగ విశిష్టతను, ప్రాధాన్యతను తెలియజేసే విధంగా కూడా ఈ భోగి పర్వదిన వేడుకలు అయితే కూడా జరుపుకుంటున్నారు. ఉదయం ఏకువజాము నుంచి కూడా పల్లెలో కూడా గ్రామాన మొత్తం వీధిన కూడా భోగి మంటలు అయితే కూడా వేసి అందరూ కూడా ఈ భోగి పర్వదినాన్ని కూడా ప్రత్యేకంగా
ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు మకర సంక్రాంతి పండుగకు సంబంధించి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా ఈ భోగి పండుగ ముఖ్యంగా ముందు వచ్చే పండుగకు సంబంధించి ఇటు మనకేదైతే గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే చెడు జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా ఈ భోగి మంటలు వేసి కొత్త రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా కొత్త ఆలోచనతో అంతా మంచి జరగాలని చెప్పి ఈ భోగి మంటలను అయితే కూడా వేస్తుంటారు. అలాంటి ఈ భోగి మంటలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. ప్రస్తుతం శ్రీనివాస్ లాంటివి దెందులూరు నియోజకవర్గం. రథం గదిలేరా రాజన్న గదిలేరా